అనంతపురంలో జరిగిన ఓ మహిళ హత్య కేసులో క్రైమ్ థ్రిల్లర్ను తలపించే ట్విస్టులు బయటపడ్డాయి. ఏప్రిల్ 17న సిండికేట్ నగర్లో కూచి రాధ అనే మహిళ హత్యకు గురైంది. ఆమె కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదినారాయణ అనే వ్యక్తి మహిళను హత్య చేసినట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. రాధకు తనకు మధ్య కొంతకాలంగా అక్రమ సంబంధం ఉందని విచారణలో ఆదినారాయణ ఒప్పుకున్నాడు. ఈ విషయంలో విభేదాలతోనే గొంతుకు టవల్ బిగించి హత్య చేసినట్లు చెప్పాడు. కేసు విచారణలోనే మరో విషయం వెలుగులోకి వచ్చింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రాధా భర్త రవిచంద్ర నాయుడిని కూడా తామే హత్య చేసినట్లు ఆదినారాయణ బయటపెట్టాడు. మరో హత్య విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు విస్తుపోయారు. రవిచంద్ర నాయుడి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. టీ స్టాల్ పెట్టుకుని ఉంటాడు. హాస్పిటల్కి ఎదురుగా చిన్న టీ కొట్టు పెట్టుకుని ఉంటాడు. ఇతను మద్యం తాగుతుండే సందర్భంలో రాధా యొక్క భర్త రవిచంద్ర అనే అతను రాధా యొక్క భర్త తాగడం అలవాటుగా ఉంది. ఇతను తాగడం మధ్య షాపులు కూడా తాగి ఫ్రెండ్షిప్ అయ్యారు. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఎక్కువ పరిచయం అయ్యి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మద్యం తాగడము, అక్కడే తిని కూర్చొని తాగడము అలవాటు నేర్చుకోవడం వల్ల అట్లే ఆ సందర్భంలో రాధా భర్త అతని భార్య అనేటువంటి రాధా ఇతనికి పరిచయం కావడం ఆదినారాయణకి అది కాస్త అక్రమ సంబంధంగా దారి తీయడం. ఆ అక్రమ సంబంధం భాగంగా ఇతను ఉంటే అడ్డగా ఉన్నాడనే ఉద్దేశంతో ఒకరోజు 25/2025 సంవత్సరంలో అతన్ని ఇద్దరు కలిసి మద్యం ఎక్కువ తాగించి ఊపిరాడుకోండి అతను బిందు ఆపడం, ఈమె కాళ్ళు గట్టిగా పట్టుకోవడం ఆ విధంగా జరిగి చంపినాం సార్ అని ఇతను చెప్పడం జరిగింది.